వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూ రివిజన్ చేద్దాం. సో 10 క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేస్తాను. క్వశ్చన్ నెంబర్తో పాటు మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. టోటల్గా అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ యూ ఆన్సర్ కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం ఫస్ట్ డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, Harappan script is primarily undeciphered with no confirmed linguistic connections. Second, it appears only on seals depicting animal motifs and unicorns and bulls. So మరి ఈ రెండు స్టేట్మెంట్స్ లో మనకి పాసిబుల్ ఆప్షన్స్ చూద్దాం. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అనే ఒక ఆప్షన్, మరి సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది ఒక ఆప్షన్ అనమాట. దీంట్లో ఏంటి, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కానీ సెకండ్ ఆప్షన్ కి ఫస్ట్ ఆప్షన్ కి ఎక్స్ప్లెనేషన్ లేదు అనేది సెకండ్ ఆప్షన్. దెన్ స్టేట్మెంట్ 1 కరెక్ట్, 2 రాంగ్, 1 ఇన్కరెక్ట్ అండ్ 2 కరెక్ట్, ఇలాంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, సో ఇప్పుడు మనం అసలు దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అనేది మీకు తెలిసే ఉంటుంది. సో మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి స్టాలిన్ గారు, సో ఆయన ఏం చెప్పారు, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన స్క్రిప్ట్ అనేది ఇప్పటివరకు డెసిఫర్ కాలేదు. సో మనం హిస్టారిక్ పీరియడ్స్ వైజ్ చూస్తే కనుక ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే అసలు రిటర్న్ రికార్డ్స్ ఉండవు. సో ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే మనకి ఎప్పుడైతే రిటర్న్ రికార్డ్స్ ఉంటాయి కానీ అవి డెసిఫర్డ్ స్టేట్లో ఉండవు, అంటే మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండవు. తర్వాత మనకి హిస్టారిక్ పీరియడ్, ఎప్పుడైతే రిటర్న్ రికార్డ్స్ స్టార్ట్ అయ్యాయో దాన్ని హిస్టారిక్ పీరియడ్ అంటాం. మరి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక మనకి ప్రోటో హిస్టారిక్ పీరియడ్కి సంబంధించిందే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. అంటే ఇక్కడ రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో రాశారు కానీ అదేంటి అనేది మనం డెసిఫర్ చేయలేకపోతున్నాం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రైట్, సో ఇక్కడ అన్డెసిఫర్డ్, ఇప్పటివరకు డెసిఫర్ కాలేదు. దానికోసం ఏం చెప్పారు, ఆల్మోస్ట్ $2.5 మిలియన్ ఇస్తాం మేము దీన్ని డెసిఫర్ చేస్తే అని చెప్పి ఒక ఛాలెంజ్ అనేది అనౌన్స్ చేశారు. సో అమౌంట్ అనేది మీకు ఇంపార్టెంట్ కాదు కానీ ఐవీసీ గురించి ఇప్పుడు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. దెన్ సెకండ్, ఇట్ అపియర్స్ ఓన్లీ ఆన్ సీల్స్. సో మనకి ఐవీసీకి సంబంధించిన స్క్రిప్ట్ అనేది ఓన్లీ సీల్స్ అంటే ఏంటి, జనరల్గా మనం ఐవీసీ నుంచి ఇంకొక కాంటినెంట్లో ఇంకొక సివిలైజేషన్కి ట్రేడ్ చేసాం అనుకుందాం, ఈ గూడ్ వాళ్ళ నుంచే వచ్చింది, ఈ పర్టికులర్ ఆర్డర్ కానీ సబ్స్టెన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ట్రేడ్లో అని గుర్తుపట్టడానికి సీల్స్ అనే వాటిని పెట్టేవాళ్ళు. సో అలా సీల్స్ మాత్రమే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన స్క్రిప్ట్ని కలిగి ఉన్నాయనే సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. మరి రెండో స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే మనకి ఓన్లీ వీటి మీద కాకుండా కొన్ని చోట్ల వాల్స్ మీద కానీ పాటరీ మీద కానీ మనకి అట్లా డిఫరెంట్ మోటివ్స్ మీద కానీ మనకి ఇలా సీల్స్ కాకుండా వీటన్నిటి మీద కూడా ఐవీసీ స్క్రిప్ట్ అనేది ఉంది. ఇక్కడ ఓన్లీ సీల్స్ అంటున్నారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో మీకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, అదే థర్డ్ స్టేట్మెంట్. రైట్, సో ఇలా మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. Then second question, with reference to GEAC, Genetic Engineering Appraisal Committee, consider the following statements. First, it functions in the Ministry of Agriculture, Farmers Welfare under Government of India. Second, it keeps a check on the use, import, export of genetic modified organisms and crops. Third, clearance of GEAC is mandatory for the environmental release of GM crops in India. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న దేని గురించి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఫస్ట్ చెప్తాను. సో ఈ కమిటీకి సంబంధించి మనం సెలెక్షన్ చేసే ప్రాసెస్ని ఈ మధ్య మారుస్తూ గవర్నమెంట్ కొత్త రూల్స్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ బాడీ ఏంటి, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశాం. మరి ఒరిజినల్గా దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీగా పిలిచేవాళ్ళు. దాన్ని 2010-12 ఆ టైంలో మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీగా మార్చాం. అప్రూవల్ కమిటీ నుంచి అప్రైజల్ కమిటీగా మార్చాం. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కాదు, ఇది అగ్రికల్చర్కి సంబంధించి జిఎం క్రాప్స్కి సంబంధించింది అయినా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలోకి వస్తుంది. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. Then it keeps a check on use, import and export of genetically modified organisms. జెనెటిక్ మోడిఫికేషన్ అంటే ఏంటి, ఒక ప్లాంట్లో ఎప్పుడైతే కనుక పెస్ట్ అటాక్ కానీ లేకపోతే ప్రాపర్ ఈల్డ్ రాకుండా దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయో దాన్ని ఓవర్కమ్ చేయడానికి జీన్స్ని కొన్ని మోడిఫై చేస్తాం. దానివల్ల పెస్ట్ని ఫైట్ చేసే కెపాసిటీ కానీ ఇంకా ఎక్కువ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కానీ దానికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మనం జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్ కానీ ఆర్గానిజం కానీ అంటాం. సో ఇక్కడ వీటన్నిటికి సంబంధించి చెక్ చేయడానికి ఈ బాడీ అనేది ఉంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. దెన్ థర్డ్, క్లియరెన్స్ ఆఫ్ GEAC is mandatory for environmental release of any GM crops.
మనం జిఎం క్రాప్స్ని ఎన్వైర్న్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజ్ చేయాలి అని అంటే కనుక ఈ జిఏసి మ్యాండేట్ అనేది కంపల్సరీ అంటున్నారు. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా జెనెటిక్ మోడిఫికేషన్ జరిగినప్పుడు డిఫరెంట్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చేసి అప్రూవల్ కోసం జిఏఎస్కి పంపిస్తాయి. జిఏఎస్సి దాన్ని ఒకసారి చూసిన తర్వాత ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే జెనెటిక్ మోడిఫికేషన్ చేసినప్పుడు బయోడైవర్సిటీకి థ్రెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే మనకి కార్టిజినా ప్రోటోకాల్ అనేది సిబిడి కింద ఉంది. కార్టిజినా ప్రోటోకాల్ అనేది లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్కి సంబంధించిన సేఫ్టీ మెకానిజమ్స్ గురించి మాట్లాడుతుంది. సో మనకి ఇక్కడ ఈ జిఏఎస్సి అప్రూవల్ ఇస్తేనే ఇక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి అది ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు ఆమోదిస్తేనే మన మార్కెట్లోకి ఏదైనా జిఎం క్రాప్ రావాలి. కానీ ఇప్పటివరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియాలో ఒక్కటే ఒక క్రాప్ని ఎలో చేశారు జిఎం పాయింట్ ఆఫ్ వ్యూలో, అది బీటీ కాటన్. బీటీ బ్రింజాల్ అనేది ఎలో చేయలేదు, కానీ ఇల్లీగల్గా మార్కెట్లో సోల్డ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటే కనుక మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్స్, 2 and 3 కరెక్ట్ ఆన్సర్. దెన్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ సోనో బాయ్స్ ప్రైమరీలీ యూస్డ్? సో ఈ రీసెంట్ టైమ్స్లో ఇండియా అండ్ యూఎస్ మధ్యలో ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. మరి ఇవి డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేనికోసం యూస్ చేస్తారు? సో ఫస్ట్, స్టడీయింగ్ వెదర్ ప్యాటర్న్స్, డిటెక్టింగ్ అండ్ ట్రాకింగ్ సబ్మరైన్ షిప్స్, మ్యాపింగ్ ద ఓషన్ ఫ్లోర్, మెజరింగ్ ద కోస్టల్ ఎరోషన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి డిటెక్టింగ్ అండ్ ట్రాకింగ్ సబ్మరైన్ షిప్స్. సో వీటిని ఏం చేస్తారు అంటే ఎకౌస్టిక్ సెన్సర్స్ ఉంటాయి. ఎకౌస్టిక్ సెన్సర్స్ అంటే సౌండ్ బేస్డ్ సెన్సర్స్ అనమాట. సో మనకి సబ్మెరైన్స్ అంటే ఏంటి, జలంతర్గాములు. సో అవి అండర్ వాటర్ మనకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎనిమీ కంట్రీస్ యొక్క సబ్మెరైన్స్ అనేవి డీప్ వాటర్స్లో ఉంటే మనం ఐడెంటిఫై చేయలేం. అలాంటప్పుడు ఏంటంటే ఈ సోనోబాయ్స్ నుంచి మనకి ఎకౌస్టిక్ సెన్సర్స్ని వాటర్లోకి డ్రాప్ చేస్తారు. సో ఈ సెన్సార్ దగ్గరలో కనుక సౌండ్ అనేది సబ్మెరైన్స్ నుంచి కానీ మనకి షిప్స్ నుంచి సౌండ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది డిటెక్ట్ అయితే మనకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి సబ్మెరైన్ ఉంది అనేది మనం పసిగట్టడం ఈజీ అవుతుంది అనమాట. అలాంటి వాటిని ఈ సోనోబాయ్స్ అంటాం. ఇవి యూఎస్ అండ్ ఇండియా ఈ మధ్య రీసెంట్గా సైన్ చేసిన అగ్రిమెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్గా మనకి ఇవి సబ్మెరైన్స్ అంటే డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మనం ఒక్కొక్కసారి మనకి వేల్స్ కానీ ఇలాంటి వాటి షార్క్స్ కానీ వేల్స్ కానీ వీటి మూవ్మెంట్ ఎలా ఉంటుంది, అవి కూడా లార్జ్ నాయిస్ని చేస్తూ మూవ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా తెలుసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది, రైట్. దెన్ ఫోర్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్స్ ప్రైమరీ ఫోకస్ ఇస్ టు ఎంపవర్ women representatives from Panchayat Raj institutions. Second, it will bring together all the women sarpanch across India. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రీసెంట్గా ఈ స్కీమ్ని లోక్సభ సెక్రటేరియట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అంటే మనకి పంచాయత్ లెవెల్లో ఎవరైతే ట్రైబల్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళని పార్లమెంట్ వరకు తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా లీడర్షిప్ ఎన్హాన్స్మెంట్ కానీ పార్లమెంట్ ఫంక్షనింగ్ గురించి వీటన్నిటి గురించి ఇంకా సెన్సిటైజ్ చేసి డెమోక్రటైజేషన్ అనేది ఇంకా బెటర్గా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి లోక్సభ సెక్రటేరియట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్తో పాటు మెయిన్ నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ప్రైమరీ ఫోకస్ టు ఎంపవర్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, కరెక్టే. సో ఆల్మోస్ట్ 502 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి తీసుకురాబోతున్నారు. ఇట్ విల్ బ్రింగ్ టుగెదర్ ఆల్ ఉమెన్ సర్పంచెస్ అక్రాస్ ఇండియా, ఇది కూడా కరెక్టే. సో బోత్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ మనకి మెయిన్గా దీన్ని ఎందుకు తీసుకురాబోతున్నారు అంటే 150th బర్త్ యానివర్సరీ ఎవరిది, బిర్సా ముండా. మనకు తెలిసిందే మెయిన్ ట్రైబల్ లీడర్. సో ముండా కమ్యూనిటీకి సంబంధించిన ట్రైబల్ లీడర్. సో ఈయన బర్త్ యానివర్సరీని November 15th జనరల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని మన ప్రధానమంత్రి గారు జనజాతీయ గౌరవ్ ఆదివాసీ దివస్గా కూడా డిక్లేర్ చేశారు. సో ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం కొమ్మమరేట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, లోక్సభ సెక్రటేరియట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కలిపి నిర్వహిస్తుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్. దెన్ ఫిఫ్త్ వన్, యూరోపా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ ఎ మూన్ ఆఫ్ విచ్ ప్లానెట్? సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్. సో మరి యూరోపా అనేది దేనికి సంబంధించిన ఉపగ్రహం? మార్స్, నెప్ట్యూన్, జూపిటర్, సాటర్న్. సో మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే నాసా రీసెంట్ టైమ్స్లో మనకి యూరోపా క్లిప్పర్ మిషన్ని పంపిస్తోంది. యూరోపా క్లిప్పర్ మిషన్. సో మరి ఇదేంటి అంటే యూరోపా అనేది ఒక ఉపగ్రహం. దేనికి సంబంధించి? జూపిటర్. జూపిటర్ అనేది మనకు తెలుసు సోలార్ సిస్టంలోనే మొత్తంలోనే లార్జెస్ట్ ప్లానెట్ కూడా ఇది. సో ఇది జోవియన్ ప్లానెట్ అని కూడా అంటాం, అంటే గ్యాస్తో నిండుకున్న ప్లానెట్. సో దీనికి సంబంధించిన మూన్స్లో మనకి 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యూరోపా, ఇంకొకటి గెలీలియో,
గెలీలియో. అండ్ ఇంకొకటి లార్జెస్ట్ మూన్ ఏంటి అంటే దీనికి సంబంధించి గెనిమేడ్. సో గెనిమేడ్ అనేది లార్జెస్ట్ మూన్ ఆఫ్ జూపిటర్ ప్లానెట్. సో మరి వీటిల్లో ఈ మూడిటి గురించి చదవడానికి ఆల్రెడీ జూస్ మిషన్ అనేది పంపించారు. మరి జూస్ మిషన్ ఎవరు పంపించారని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ జూస్ అంటే ఏంటి? జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. అంటే మనకి ఐసీ మూన్స్ ఇక్కడ ఎందుకంటే సన్ నుంచి డిస్టెన్స్ దూరంగా ఉంటుంది కాబట్టి మూన్స్ అనేవి జనరల్గా గ్యాషియస్ అండ్ ఐసీ స్టేట్లో ఉంటాయి. సో అలా ఉన్న 3 మూన్స్ గురించి, ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఎర్త్ కంటే కొంచెం తక్కువ సైజులో ఉండే మూన్స్. సో వీటి మీద లైఫ్ అనేది ఎలా ఉంది, ఫ్రోజన్గా ఉంటాయి అనమాట. మరి ఆ ఫ్రోజన్ సర్ఫేస్ కంటే కింద వాటర్ ఉండే పాసిబిలిటీ ఏమైనా ఉందా, లైఫ్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి జూస్ మిషన్ పంపించారు. బట్ ఇవన్నీ 3 గురించి చదివేది జూస్ మిషన్. బట్ మనం ఏంటి ఇప్పుడు మళ్ళీ నాసా యూరోపా క్లిప్పర్ మిషన్లో భాగంగా ఓన్లీ యూరోపా అనేది జూపిటర్ మూన్ దాని గురించి చదవడానికి స్టడీ చేయడానికి డెడికేటెడ్ మిషన్ని అక్టోబర్ 2024లో లాంచ్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎన్వైరన్మెంటల్ కాజ్ ఆఫ్ బ్లూ బేబీ సిండ్రోమ్? మరి బ్లూ బేబీ సిండ్రోమ్ అనే దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్, వైటమిన్ డెఫిషియన్సీ, ఎక్స్పోజర్ టు లెడ్, నైట్రేట్ కంటామినేటెడ్ వాటర్. సో బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది ఏంటి? సో ఇక్కడ మనకి దీన్ని సైనోసిస్ అని కూడా అంటారు. సో బ్లూ బేబీ సిండ్రోమ్ అంటే మనకి ఈ పర్టికులర్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ మొత్తం బ్లూ కలర్లో మారిపోతుంటుంది అనమాట. మరి బ్లూ కలర్లోకి ఎందుకు మారుతుంది అని అంటే, సో మన జనరల్గా బాడీలో హార్ట్స్కి లంగ్స్కి బ్లడ్ సప్లై జరిగినప్పుడు లంగ్స్ నుంచి ఆక్సిజన్ కెపాసిటీ అనేది మనకి లంగ్స్ నుంచి హార్ట్స్కి, అక్కడి నుంచి అన్ని బాడీ ఆర్గన్స్కి వస్తుంటుంది. బట్ ఏదైనా ప్రాబ్లం హార్ట్లో కానీ లంగ్లో కానీ వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. ఆక్సిజన్ సప్లై తగ్గడం వల్ల మన బాడీ అనేది బ్లూయిష్ కలర్లోకి మారుతుంది. దాన్నే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం. దాన్ని మెయిన్ రీజన్ ఈ నైట్రేట్ కంటామినేటెడ్ వాటర్. అంటే మనం తీసుకునే గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ కంటామినేషన్ అనేది ఎక్కువగా జరిగితే దానివల్ల వచ్చే డిసీజ్ పేరే బ్లూ బేబీ సిండ్రోమ్ అనమాట. దీనివల్ల మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మిథనోగ్లోబిక్ ఎనోమియా అనేది వస్తుంది. అంటే మనకి ఒక టైప్ ఆఫ్ ఎనీమియా వస్తుంది. దాంతోపాటు మనకి WHO లిమిట్స్ ప్రకారం 45 milligrams per liter అనేది పర్మిసబుల్ లిమిట్ ఆఫ్ నైట్రేట్. దీనికి మించి వాటర్లో కనుక నైట్రేట్ కంటామినేషన్ ఉంటే కనుక అప్పుడు అది ఖచ్చితంగా మనకి ఇలా బ్లూ బేబీ సిండ్రోమ్ లాంటి వాటిని కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఈ నైట్రేట్ కంటామినేషన్ అనేది ఆల్మోస్ట్ 56% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియాలో ఫౌండ్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా త్రీ మెయిన్ స్టేట్స్ ఉన్నాయి, లైక్ రాజస్థాన్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు, వీటిలో ఎక్కువగా ఉంది కంటామినేషన్ అని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రిపోర్ట్, లీడ్స్ అంటారు, ఇన్ షార్ట్ లీడ్స్. సో మరి ఈ పర్టికులర్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేశారు అనేది చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో లాజిస్టిక్స్ అంటే మనం జనరల్గా పోర్ట్స్ కానీ ఇవన్నీ అనుకుంటాం, కానీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు లాంచ్ చేసిన 6th ఎడిషన్ ఆఫ్ లీడ్స్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దాని ప్రకారం డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఫాస్ట్ అచీవర్గా కోస్టల్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ కోస్టల్ స్టేట్స్లో ఫాస్ట్ అచీవర్గా ఉంది. ఆస్పైరర్గా కేరళ, గోవా ఉన్నాయి. మిగతా స్టేట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్లో ర్యాంక్ అవ్వడం జరిగింది. సో మనకి ఇలా డిఫరెంట్ ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. ఈ స్టేట్స్లో లాజిస్టిక్స్ అనేవి ఎంత ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉంది అనేది లీడ్స్ ఇండెక్స్. సో ఇది మనకి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి దాన్ని ప్యాటర్న్లో దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. అదే లైన్స్లో మనం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 6th ఎడిషన్. దీనికి సంబంధించి వేరియస్ కేటగిరీస్లో అంటే కోస్టల్ స్టేట్స్లో హై పర్ఫార్మర్స్ ఎవరు, ఫాస్ట్ అచీవర్స్ ఎవరు, ఆస్పైరర్స్ ఎవరు ఇలా ఇచ్చారు. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లో కూడా ఫాస్ట్ అచీవర్స్ ఎవరు, మనకి ఆస్పైరర్స్ ఎవరు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. ఒకసారి అవి చూసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ మెటా న్యూమోవైరస్. సో రీసెంట్ టైమ్స్లో ఇది చైనా నుంచి ఇండియాలో కూడా కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అ రెస్పిరేటరీ వైరస్ విచ్ కాజెస్ అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సెకండ్, ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ విత్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. థర్డ్, ఇట్ స్ప్రెడ్స్ త్రూ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ టచింగ్ ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ వైరస్ ఆన్ దెమ్. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, ఈ HMPV వైరస్. సో ఇది రీసెంట్ టైమ్స్లో చైనా నుంచి అన్ని కంట్రీస్లోకి స్ప్రెడ్ అవుతుంది. మరి ఇక్కడ మెయిన్గా ఏంటి,
మనకి ఇది ఒక రెస్పిరేటరీ వైరస్, ఫ్లూ లాంటి వైరస్ అనమాట. దీంట్లో ఏంటి మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ అయితే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఒకవేళ అన్ట్రీటెడ్గా ఉంటే కనుక అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసి న్యూమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఛాన్స్ కూడా ఉంటుంది. దెన్ సెకండ్, ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ చిల్డ్రన్. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే చిల్డ్రన్ ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు. వాళ్ళతో పాటు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా, లేకపోతే లైక్ ఏజ్డ్ ఎవరైతే ఉంటారో అంటే మోర్ దాన్ 60 అలా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్గా ఉంటారు అందరితో పోలిస్తే. దెన్ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ స్ప్రెడ్స్ త్రూ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ టచింగ్. సో మనకి జనరల్గా ఫ్లూ కానీ ఇలాంటి వైరస్ అన్నీ కూడా కాంటాక్ట్ వల్ల కానీ, క్లోజ్ కాంటాక్ట్ కానీ, టచింగ్ కానీ వీటి వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ ఈజ్ రాంగ్, థర్డ్ ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. దెన్ 9th question. What is the primary mandate of Ramesh Chand panel recently constituted? So వాటిలో ఫస్ట్ ఆప్షన్ టు ప్రపోజ్ అ న్యూ జీడిపి క్యాలిక్యులేషన్ మెథడాలజీ, బి టు రివైజ్ ద బేస్ ఇయర్ ఆఫ్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సి టు అసెస్ ఫిజికల్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్, డి ఎవాల్యుయేట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది ఐడెంటిఫై చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి టు రివైజ్ ద బేస్ ఇయర్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్ అనేది ఎంత ఉందని తెలుసుకోవడానికి డిఫరెంట్ ఇండిసెస్ అనేవి ఉన్నాయి. దాంట్లో హోల్సేల్ లెవెల్లో ప్రైస్ అనేది ఎలా రైజ్ అయిందని తెలుసుకోవడానికి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని యూస్ చేస్తాం. మరి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని రీప్లేస్ చేయడానికి రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఈ ప్యానల్ని ఎస్టాబ్లిష్ చేసింది. వాళ్ళ రికమెండేషన్స్ మేరకు WPIని ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్తో రీప్లేస్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు WPI కింద మనకి 2011-12 అనేది బేస్ ఇయర్గా ఉంది. బేస్ ఇయర్ అనే దాన్ని యూస్ చేసి మనం ఇన్ఫ్లేషన్ అనేది ఉందా లేదా అని తెలుసుకుంటాం అనమాట. సో 2011-12 ఏదైతే బేస్ ఇయర్ 2011-12 WPIలో ఉందో దాన్ని 2022-23 అండర్ PPIగా మార్చబోతోంది ఈ కమిటీ. సో 18 మెంబర్స్ని దీంట్లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది WPIకి సంబంధించి కొత్త ఇండెక్స్ని తీసుకురాబోతోంది. నెక్స్ట్ 10th question. Consider the following regarding Central Groundwater Board. సో రీసెంట్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఎంతో, అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూస్తే నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ నోకామ్ అంటాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్, మానిటరింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ క్వాలిటీ, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్, వాటర్ కన్జర్వేషన్ అండ్ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. మరి వీటిలో ఎన్ని దీంట్లో ఈ పర్టికులర్ రిపోర్ట్లో కవర్ అవుతున్నాయి అనేది చూస్తే కనుక all 5. సో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీగా చెప్పొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ జలశక్తి కింద ఇది కాన్స్టిట్యూట్ అయింది. సో ఇదేంటి మనకి జనరల్గా గ్రౌండ్ వాటర్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. సో ఇక్కడ జనరల్గా మనకి ఆక్విఫర్స్ అంటే ఏంటి, గ్రౌండ్ వాటర్లో మనకి ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆక్విఫర్స్ అంటాం. వాటికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడటం కానీ, రెగ్యులేషన్ చేయడం, కంట్రోల్ చేయడంతో పాటు వాటర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం ఈ ఏజెన్సీ యొక్క మెయిన్ జాబ్. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ UGC డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ 2025 ఫర్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్. సో రీసెంట్ టైమ్స్లో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ అనేవి కాంట్రవర్షియల్ అవుతున్నాయి కదా. సో దాని ప్రకారం UGC డ్రాఫ్ట్ 2025లో లేని గ్రౌండ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం వీక్లీ MCQ రివిజన్లో భాగంగా 10 MCQs లాస్ట్ వీక్లో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి కవర్ అయిన 10 MCQsని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.